ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరు మీ కుటుంబాలు బాగున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రత్యేకంగా క్రిస్మస్ కనుక మీ అందరికీ కూడా మరి దేవుని పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి 2026 సంవత్సరాలు మన కొరకు ఆయన వచ్చి ఉన్నాడు కనుక మరి ఈ రోజున క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి కుటుంబ సభ్యులకి కూడా, ప్రతి సంఘానికి కూడా దేవుని మాట ద్వారాగా మీ అందరితో మాట్లాడాలని మేము ఆశపడుతున్నాం. లూకా సువార్త 2:10 మాటను చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. మనుషులందరూ కూడా భయపడుతున్నప్పుడు పరలోకము నుండి దూతలు దిగి వచ్చి ఆ మనుషులతో మాట్లాడుతున్నారు. మీరు భయపడకండి, ఇప్పుడు పుట్టినవాడు ఆయన దైవ కుమారుడు, ఆయన లోకానికి రక్షణ కలగ చేసేవాడు, ఈ మనుషుల బాధల్ని తొలగించేవాడు అని దూతలు వర్తమానం తీసుకొచ్చినట్లుగా లేఖనాలు చెబుతున్నాయి. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క జననం గురించి దూతలు ప్రకటిస్తున్న మహా సంతోషకరమైన వర్తమానం. ఈ రోజు వరకు ఎటువంటి భయం చేత, ఎటువంటి ఆందోళన చేత, ఎటువంటి సమస్య చేత నువ్వు బాధపడుతూ ఉన్నావు, కానీ ఇదిగో మరి ఒకసారి దేవుని మాట ద్వారాగా నీతో, నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మహా సంతోషకరమైన వర్తమానము. దేవుడు యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు జన్మించి ఉన్నాడు. ఆయన లోక పాపములు మోసుకుపోవట కొరకు, నీ బంధకాలు తొలగించుట కొరకు, నీ చీకటిని తొలగించుట కొరకు, ఆయన నీకు వెలుగునిచ్చుట కొరకై మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చినాడు కనుక ఈ శుభవర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదిగో దేవుడు ఈ ఉదయకాలం వేళలో నీ గురించే మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడుతున్నావని, నువ్వు ఆందోళన చెందుతున్నావని, నువ్వు ఆలోచనలో ఉన్నావని, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, ఎలా నా జీవితాన్ని మార్చుకోవడం ఎలా అని బాధపడుతున్నావు. యేసు క్రీస్తుని నువ్వు నమ్ముకుంటే ఆయన యొక్క కృప చేత నువ్వు రక్షణ పొందుతావు. నీ పాపాలు క్షమించబడతాయి, నీ బాధలు తొలగించబడతాయి, నీ వేదనలు తొలగించబడతాయి. నజరేయుడైన యేసు క్రీస్తు మన కొరకు వచ్చాడు, మన పాపములు కడుగుట కొరకు వచ్చాడు కనుక యేసుక్రీస్తుని అంగీకరించి నీ సమస్యలు తొలగించుకునే రోజున మన కొరకు వచ్చిన యేసుక్రీస్తు ప్రేమను మనం అందరం కూడా పొందుకుందాం. ఆ వర్తమానం మన కుటుంబాలను దీవెనకరంగా మార్చునుగాక. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. ఈ దినమున ప్రభువా, మహా సంతోషకరమైన వర్తమానమును మా కొరకు మీరు పంపించినందుకు స్తోత్రాలు అయ్యా. నేడు రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నందుకు, ఇటు రక్షణ ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినముననే ఈ మాటలు వింటున్న బిడ్డలు ప్రభువా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారికి రక్షణ కలుగును గాక. అనేకులు రక్షించబడి అయ్యా సంతోషముగా, సమాధానముగా, నెమ్మదిగా ఉండినట్లుగా అటు కృప చూపమని, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ నీ కృపల వర్ధిల్లింప చేయమని యేసుక్రీస్తు నామంలో రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మా కల్వరీ క్రాస్ మినిస్ట్రీ తరపు నుంచి, మా సంఘ సభ్యుల తరపు నుంచి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.